నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఛానల్లో మనం సీక్రెట్స్ ఆఫ్ సక్సెస్ గురించి చెప్పుకుంటున్నాం. సక్సెస్ ఎందుకోసం కావాలనుకుంటున్నాం, దాని యొక్క ఫలితం ఏమిటి? మనకి ఆనందం కలిగించడమే కదా. అంటే మనకి ఆనందం కలిగించే పని ఏదైనా మనం చేయాల్సి ఉంది. కొన్ని పనులు మన ఆనందాన్ని హరిస్తాయి, అటువంటి పనులు మనం చేయకూడదు. అందులో ప్రధానమైనది అప్పు అనే 2 అక్షరాల మాట. ఇప్పుడు ప్రపంచంలో అప్పు లేని వాళ్ళు చాలా తక్కువ మందే ఉన్నారు. రకరకాలుగా అప్పుల ఊబిలో కూరుకుపోతున్న వాళ్ళే అత్యధికులు. అప్పుల ఊబి అంటే ఎలా? ఇప్పుడు మీరు ఏదైనా మీ దగ్గర డబ్బులు లేనప్పుడు కూడా మీరు ఒక వస్తువు కొంటున్నారు, ఈఎంఐ రూపంలో చెల్లిస్తున్నారు. అంటే అది చెల్లింపు జరిగే వరకు మీరు ఆ కంపెనీకి అప్పు ఉన్నట్లే కదా. అలాగే చాలా కంపెనీలు కానీ, చాలా పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు కానీ అందరూ కూడా బ్యాంకుల నుంచి అప్పులు తీసుకునే వాళ్ళు చేస్తూ ఉంటారు. అందులో తీర్చగలిగిన వాళ్ళు, సక్రమంగా తీర్చేవాళ్ళు కొందరైతే అప్పులు ఎగ్గొట్టేవాళ్ళు కొందరు. వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వాళ్ళ గురించి మనకు తెలుసు, పేపర్లో చదువుతూ ఉంటాం. వాళ్ళ కోసం మన దేశం గాలిస్తూ ఉంటుంది, దొరికినప్పుడు అరెస్ట్ చేస్తుంది. అది ఒక కేటగిరీ. అయితే మధ్యతరగతి మానవులు చాలామంది అప్పుల ఊబిలో ఇరుక్కుపోయి బయటికి పడలేక ఆత్మహత్య చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఈ అప్పు అనేది మనకి ముప్పు తెచ్చే అంశం. అప్పు అంటే అప్పు ఇవ్వడము తప్పే, అలాగే అప్పు తీసుకోవడం కూడా తప్పే. ఒక బిచ్చగాడు మీ దగ్గరికి వచ్చి చేయి చాపి ధర్మం అడిగాడు అనుకో, అప్పుడు మీ మనసు చాలా ఇబ్బంది పడుతుంది. ఏదో మన జేబులో చిల్లర ఉంటే ఇచ్చేయగలుగుతాం, వెంటనే తీసి ఇచ్చేస్తాం. లేనప్పుడు కూడా వాడు మనల్ని వేధిస్తాడు, వదలడం. అది మనకు కొంచెం అవమానకరంగా అనిపిస్తుంది. మనం ఏదో పని మీద వెళుతూ ఉన్నాం, ట్రాఫిక్ జంక్షన్లో కారు ఆపాం, వెంటనే 2-3 బిచ్చగాళ్ళు కారు చుట్టూ వచ్చేసి అడుగుతూ ఉంటే మనకి చాలా అసహనం కలుగుతుంది. లేదా మనం ఏదో సీరియస్గా ఫోన్ మాట్లాడుతూ ఉంటాం, లేదా ఆలోచిస్తూ ఉంటాం, ఆ టైంలో వచ్చి మనం డిస్టర్బ్ చేస్తుంటారు కదా. ఆ బిచ్చగాడుకి అప్పు తీసుకునేవాడికి పెద్ద తేడా అయితే ఏమి లేదని అర్థం. బిచ్చగాడు అయితే తిరిగి ఇచ్చేవాడు కాదు, అప్పు తీసుకునేవాడు తిరిగి ఇస్తాను అని ప్రామిస్ చేసి తీసుకుంటాడనమాట. అయితే అది తిరిగి మనకు వచ్చినప్పుడు మాట, మనం అప్పు ఇవ్వడం వల్ల మన మిత్రత్వం దెబ్బతింటుంది. స్నేహితులతో అప్పు తీసుకుంటే అప్పు ఇచ్చినా, అలాగే మన బంధువులకి అప్పు ఇచ్చినా, అప్పు పుచ్చుకున్నా కూడా బంధుత్వం దెబ్బతింటుంది, అపార్థాలు వెలువెత్తుతాయి. కాబట్టి ఈ అప్పు అనే దాన్ని సాధ్యమైనంత వరకు అసలు ఎంటర్టైన్ చేయకుండా ఉండడం. అంటే అప్పు ఇవ్వడం వద్దు, తీసుకోవడం కూడా వద్దు. అప్పుడే మనకి మనసు ప్రశాంతంగా ఉంటుంది. అప్పు కనుక ఇచ్చినట్లయితే అది మళ్ళీ వస్తుందో రాదో అనే టెన్షన్తో మనకి నిద్ర పట్టదు. అలా చాలాసార్లు చాలామందికి జరుగుతూ ఉంటుంది. ఎవడో మిత్రుడు వాడు వస్తాడు, వచ్చి ఇబ్బంది పెడతాడు. మనం దగ్గర మిగులు సొమ్ము ఉంటుంది, ఫోన్లే ఇచ్చేస్తాడులే, మన అవసరానికి ఆదుకుంటాడులే రేపు అనే ఒక నమ్మకంతో మనం ఇస్తాం. అక్కడి నుంచి మొదలవుతుంది. వాడు సక్రమమైన వాడైతే తిరిగిస్తాడు, ఇవ్వని వాడైతే ఇంకా మన చేత అడిగించుకుంటుంటాడు. మనమేమో అడగలేము, అడిగే కొద్దీ విరోధం పెరిగిపోతుంది. అలాగే మన స్నేహం దెబ్బతింటుంది, బంధుత్వం దెబ్బతింటుంది. ఆ తర్వాత వాడు ఏదో చెక్కులు ఇస్తాడు అనుకుందాం, అవి చెల్లకపోతే మళ్ళీ మనం కోర్టుకు వెళ్ళాల్సి వస్తుంది, కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. అక్కడ కూడా రకరకాల లాయర్స్తో వేధింపులు ఉంటాయి. ఈ రకాలుగా మనం అప్పు ఇచ్చి ఇరుక్కుపోవద్దు ఎప్పుడు కూడా. హ్యాపీగా ముందే అంత్యనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం మేలు అని చెప్పినట్లుగా ముందుగానే అవాయిడ్ చేసేస్తే, ఏదో ఒక కారణం చెప్పేసి అది ఆ గోల ఉండదు ఇక మనకి. ఓకే, మన యొక్క మనసు ప్రశాంతంగా ఉంటుంది. అప్పు చేయడం ద్వారా ప్రస్తుతం మీ చేతిలో ఉన్న డబ్బునే కాదు, భవిష్యత్తులో మీరు సంపాదించబోయే డబ్బును కూడా నాశనం చేస్తుందన్నమాట. అప్పులు మరింతగా పెరిగినప్పుడు డబ్బు మీ చేతిలో అదుపు తప్పిపోతుంది, డబ్బు మీద నియంత్రణ పోతుంది. తమకున్న ఆదాయాన్ని మించి బతకాలనుకున్న వాళ్ళు, లేదా డబ్బును ఎలా నియంత్రించుకోవాలో తెలుసుకొని వారు మాత్రమే ఇటువంటి దయనీయ స్థితికి దిగజారిపోతారు. మీరు అడిగినప్పుడు ఇవ్వను అని చెప్పడం తెలియని మీ స్నేహితులు లేదా బంధువులు మీకు అప్పు ఇవ్వచ్చు, లేదా మీకు అప్పు ఇవ్వాల్సిన పరిస్థితి ఏదో ఉండుంటుంది, లేదా మరోమారు వారికి అవసరమైనప్పుడు మీ నుండి డబ్బు తీసుకోవచ్చని ఇవ్వచ్చు. లేదా అప్పిచ్చే వరకు మీరు వదలరని తెలిసి ఇవ్వక తప్పని స్థితిలో మిమ్మల్ని వదిలించుకోవడానికి ఇస్తారు. ఇది అలవాటైన తర్వాత అప్పు చేయడానికి అవసరమైన పరిస్థితుల్ని మీకు మీరే సృష్టించుకుంటారు, లేదా అప్పు చేయాల్సిన పరిస్థితులు వాటంతట అవే వచ్చేస్తుంటాయి.
ఇక అప్పు చేయడం అనేది ఒక అలవాటుగా మారిపోతుంది. అప్పు చేసే గుణం బలపడిపోతుంది. ఇతరులు విసుగుని పట్టించుకోరు. అలాగే వారి విమర్శలు, చాటుమాటున చేసే వ్యంగ్యాస్త్రాలు, వారు చేసే తమాషా చూపులు, వారు చూసే చూపులు అనమాట అవమానకరంగా ఉంటాయి. ఇతరులు ఎవరికైనా భయం, ఆందోళన, సిగ్గు కలిగిస్తాయి. కానీ అప్పు చేయడం అలవాటైన వాళ్ళు వాటన్నింటినీ హాయిగా తుడిచేసుకుని బతుకుతూ ఉంటారనమాట. ఆత్మగౌరవం పూర్తిగా కోల్పోతారు. అప్పులప్పారావు అనే సినిమా వచ్చింది, మీరు చూసారో లేదో, రాజేంద్ర ప్రసాద్ హీరోగా. చూడండి, అది చాలా కామెడీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం గొప్ప సందేశం ఉంటుంది. ఎవరేమనుకున్నా, ఎటువంటి చూపులు చూసినా, తిట్టినా, విమర్శించినా దులిపేసుకుని పోయే హీన స్థితికి దిగజారిపోతారు ఈ అప్పు చేసే అలవాటు అయిన వాళ్ళు. అప్పు చేయడమే ఒక వృత్తిగా తయారైపోతుంది అలాంటి వాళ్ళకి. అందరూ అప్పారావు అనే బిరుదు ఇచ్చేస్తే అదేదో ఒక గొప్ప అనుకునే స్థితిలో ఉంటారు. వాళ్ళు నవ్వుకుంటారు అంతే, వాళ్ళు లైట్ తీసుకుంటారు. అటువంటి అప్పారావు ఒకరోజు ఒక మానసిక శాస్త్ర నిపుణుడి దగ్గరికి వెళ్ళాడనమాట. డాక్టర్, నాలోని విలువలకి, నా ఆత్మకి ప్రతిరోజు పెద్ద సంవాదం జరుగుతుంది. ఏదో యుద్ధం చేయాల్సి వస్తుంది. మీకు తెలుసు కదా ఈ విత్తలోకంలోని కష్టాలు. నేను అప్పు చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. అప్పు చేసేటప్పుడల్లా నా మనసు పిండేసినట్లు అవుతుంది. ఆ మానసిక భారాన్ని భరించడం కష్టంగా ఉంది డాక్టర్ అని వివరించాడు. అప్పుడు డాక్టరు, అప్పారావు గారు, మీ సమస్య నాకు అర్థమైంది. మీకు మానసిక దృఢత్వం కావాలి. అప్పు చేయకుండా ఉండేలా మీ మానసిక పట్టుదలను పెంచాలి, అంతే కదా అని అడిగాడు. భలేవరే డాక్టర్, నా సమస్యను పూర్తిగా తప్పుగా అర్థం చేసుకున్నారు. నాకు కావాల్సింది అప్పు చేయకుండా ఉండే గట్టి హృదయం కాదు, అప్పు చేసేటప్పుడు అల్లరి చేయని బలహీన మనస్సు. కాబట్టి నా మానసిక ఆందోళనకి పూర్తిగా బలహీనపడేలా చేయాలి అని అనేసరికి తెల్లమొహం వేశాడు డాక్టర్ గారు. కాబట్టి మీకున్న విలువ పెరగాలన్నా, సమాజంలో గౌరవానికి ఏమాత్రం లోటు లేకుండా ఉండాలన్నా మీరు అనుసరించాల్సిన శాశ్వత సూత్రం ఒకటే ఉంది: అప్పులు చేయకండి, అప్పులు ఇవ్వకండి. ఇది అనేక సంవత్సరాల క్రితమే మన పెద్దలు మనకు అందించిన అమూల్యమైన మంత్రం. ఇదే నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను. అప్పులు చేయకండి వీలైనంత వరకు, అలాగే అప్పులు ఇవ్వకండి. అప్పుడే మీరు మనశ్శాంతితో ప్రశాంతంగా ఆనందంగా జీవించగలుగుతారు. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంతవరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి.